తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తూ నామినేషన్ దాఖలు చేశారు. సడన్గా ఓ రోజు సాయంత్రం నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ని రిజెక్ట్ చేసేసారు. కట్ చేస్తే ఎక్కడో ఒక కేసు ఓ పలానా నారాయణపేట నియోజకవర్గం ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్ నేత అరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా నాయకురాలని ఇబ్బందికి గురి చేస్తే ఆ మహిళా నాయకురాలని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది, బెంగళూరులో కంప్లైంట్ ఇస్తుంది. ఈ కంప్లైంట్ల ఆధారితంగా అటు పార్టీలో కూడా ఇంటర్నల్గా అప్పుడు దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. దీపాదాస్ మున్షి వరకు సమస్య వెళ్తుంది. 2022లో జరిగిన సంఘటన. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా కాదు మీనాక్షి నటరాజన్. కట్ చేస్తే దీపాదాస్ మున్షి అవుట్, మీనాక్షి నటరాజన్ ఇన్. సో తను వచ్చిన తర్వాత ఇదే బాధితులు సేమ్ మళ్ళీ ఈ విషయాన్నే నన్ను పలానా కుంభం శివకుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నన్ను హరాస్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, గతంలో కేసు పెట్టిన 2022లో. సో కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోండి అని చెప్పి ఆవిడ మీనాక్షి నటరాజన్ అడుగుతారు. సో మీనాక్షి నటరాజన్ ఏం చేసింది మళ్ళీ, సో కొంత ఆయన మా పార్టీలో లేరు, ఇప్పటికే మేము తీసేసినాం పార్టీలోకి వెళ్ళని చెప్పి మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్తారు. కానీ ఒకానొక సమయంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పక్కనే వేదిక పైన ఆ కుంభం శివకుమార్ రెడ్డి మళ్ళీ కనిపిస్తారు, ఎవరైతే ఆ మహిళని హరాస్ చేసిండో. సడన్గా మళ్ళీ పార్టీలో కనిపించగానే, పార్టీలో తన కదలికల మూమెంట్స్ కనిపించగానే ఓ ప్రైవేట్ పిటిషన్ని కోర్టులో దాఖలు చేస్తారు ఆ బాధితురాలు. ఆ ప్రైవేట్ పిటిషన్ ఆధారితంగా ఇటు మీనాక్షి నటరాజన్కి సమన్లు వెళ్తాయి. కేవలం మీనాక్షి నటరాజన్ ఒకరే కాదు, అప్పుడు వాకిటి శ్రీహరి పేరు మెన్షన్ చేశారంట, పర్ణికారెడ్డి పేరు మెన్షన్ చేశారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా మెన్షన్ చేసి పెట్టారు. ఇది 2025 ఆగస్టులో, మొన్న రీసెంట్ ఆగస్టులో వీళ్ళందరి పేర్లు మెన్షన్ చేసి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేస్తే మీనాక్షి నటరాజన్కి సమన్లు వస్తాయి. అయితే ఈ సమన్ల విషయాన్ని అఫిడవిట్లో పొందుపరచలేదు అని చెప్పి మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణ గురవుతుంది. మరి తెలంగాణలో ఒక బాధిత మహిళ ఎక్కడో నారాయణపేట జిల్లాలో ఓ లీడర్కి ఒక మహిళకు మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, ఒక ఇబ్బందికర విషయం, కంప్లైంట్ వరకు వెళ్ళడం, అది ఇన్ఛార్జ్ వరకు రావడం, ఇన్ఛార్జ్ పట్టించుకోకపోవడంతో కోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు సమన్లు జారీ చేయడం, ఇవన్నీ జరుగుతున్న పరిణామం. మధ్యప్రదేశ్ వరకు ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆ ఎలక్షన్ కమిషన్కి ఎలా తెలిసింది? మీరు అనుకోవచ్చు ఆన్లైన్లో కదా మొత్తం తెలిసిపోద్దని చెప్పి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్న ఒక బీజేపీ ఎంపీ ఏం చెప్తారంటే, మాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది అనుకుంటున్నారు, తెలంగాణకు సంబంధించిన ఒక నాయకుడే చెప్పుకొచ్చిండు, తెలంగాణ నుంచే మాకు ఈ విషయం తెలిసింది. మరి తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్ విషయం పైన ఎవరు అక్కడికి చేరవేసిర్రు? అటు భారత మహిళ కూడా ఒక వీడియో చూసాను నేను. తనేం చెప్తుందంటే, ఒక ఇంపార్టెంట్ లీడర్ పిఏ తన దగ్గరికి వచ్చి ఆ కేసు డీటెయిల్స్ తీసుకున్నాడు అనేటువంటి మాటను తను చెప్పుకొచ్చింది. మరి ఆ ఇంపార్టెంట్ లీడర్ ఈ డీటెయిల్స్ తీసుకొని ఎక్కడికి దీన్ని పంపించాడు? మధ్యప్రదేశ్కి పంపించి నిజంగానే మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసిర్రా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులకి, ముఖ్యమంత్రికి, అటు మీనాక్షి నటరాజన్కి వీళ్ళందరి మధ్య పొసగడం లేదు. ఈ వివాదం కారణంగానే మీనాక్షి నటరాజన్ పైన ఇంత పెద్ద స్కెచ్ వేసి తన రాజ్యసభ ఎన్నికని నామినేషన్లోనే తుంచివేసిర్రా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నుంచే ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అని చెప్పి. ఏదేం జరిగినా అటు రాహుల్ గాంధీ టీంలో చాలా కోర్ పర్సన్ మీనాక్షి నటరాజన్. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది, ఓ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. అంత పెద్ద వ్యక్తి ఒక వార్డ్ మెంబర్ స్థాయిలో నామినేషన్ వేయాలంటేనే 1-10 సార్లు ఆలోచించే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అలాంటిది ఒక రాజ్యసభకి నామినేషన్ వేస్తుంటే ఎందుకు పరీక్షించలేదు? కావాలని దాన్ని మిస్గైడ్ చేశారా? ఇలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి భారతీయులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఆర్టీవీతో ఏం మాట్లాడారో చెప్పే ముందు ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. మీనాక్షి నటరాజన్కి సంబంధించిన విషయంలో ఈ తిరస్కరణ వెనుక కాన్స్పిరసీ ఉంది, తిరస్కరణ సరైన పద్ధతి కాదు అని ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కొట్టిపారేసింది ఆ పిటిషన్ని. మేము దీనికి కేసు టేకప్ చేయలేం, మీరు ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర తేల్చుకోండి, మేము గతంలో ఎప్పుడు కూడా ఇలా నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన అంశం డీల్ చేయలేదు, చేయం కూడా, యూ ప్లీజ్ డీల్ విత్ ఎలక్షన్ కమిషన్ దగ్గర తేల్చుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇక అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయి మీనాక్షి నటరాజన్కి. కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ తల్లు పట్టుకుంది. కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల పాటుగా ఏలిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, పెద్ద పెద్ద నాయకులు ఉన్న పార్టీ ఆఖరికి వస్తే ఒక నామినేషన్ తిరస్కరణకు గురవడం అంటే ఇట్స్ ఏ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ అండ్ బిగ్గెస్ట్ షాకింగ్ ఇన్సిడెంట్ టు కాంగ్రెస్ పార్టీ. ఒకసారి భారతీయులు ఒక ఆర్టీవీతో మాట్లాడుకొచ్చింది, భారతీయులు మాట్లాడేంటో చూద్దాం. నా
వెహికల్ నేను క్యాబ్ లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే పోలీస్ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ టైం అవుతుంది. లెట్ మీ గో ఇన్. నాకు నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నెంబర్లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్లో వచ్చింది అది అని. కేసు ఉందండి. కేసుకు సంబంధించి మీనాక్షి విషయంలో మీకు తెలియదు కాదు. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ ఏమండి, నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. హీఈస్ ద పర్సన్, హీస్ గోయింగ్. అతను నాకు తెలీదు. సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. నాకు తెలీదు. నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలీదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. ఐ సో స్కేర్డ్. నాకు ఇప్పుడు మీరే చూసారు, ఇప్పుడే చూసారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయారు. రైట్, నాకు ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు చేసిన కంప్లైంట్లు బీజేపీ వాళ్ళకి ఇచ్చారని. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. ఐ హావ్ నో. రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను అంటే జనరల్గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్గా ఏం చెప్పలా. నాకు థ్రెట్ ప్లీజ్ అండి. నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందలే చూశారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం ప్లీజ్ నాకు థ్రెట్ ఉంది. ఫస్ట్ అది చూడండి. నా వెహికల్ రైట్. ఇది బాధితురాలు చెప్తున్న మాట. నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాణహాని ఉంది, నేను డీజీపీ గతంలో కంప్లైంట్ చేశాను, 4 yearsగా నేను ఫైట్ చేస్తున్నాను 2022 నుంచి. నేను ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏ రకంగా కూడా నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు. సో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఆయన ఇబ్బంది పెడుతోంది, ఈ సెక్యూరిటీ నాకు కావాలి అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఎవరి వైపు నుంచి దానికి ప్రాణహాని ఉంది ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటుగా ఆర్టీవీ లైవ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు, అండ్ బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు. సో ఫస్ట్లీ అందరికీ వెల్కమ్ అండి. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇందిరా గారు. ఇందిరా గారు, దశాబ్దాల పాటుగా ఏలినటువంటి పార్టీ, ఒక స్వతంత్రం కోసం మేము కష్టపడ్డామని చెప్తారు. తర్వాత అనేక అమెండ్మెంట్స్ చేశారు, చట్టాలు తెలుసు, చట్టాలను రూపొందించినటువంటి పార్టీ. సో ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి పార్టీ ఒక నామినేషన్ తిరస్కరణ అవ్వడం అంటే ఎలా చూడాలి? మీ ఫాల్టా, నిజంగానే వాంటెడ్గా చేశారా? అది ఎక్కడో ఒక మహిళకి ఇంకొక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి మధ్య జరిగిన అంశం మీ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం కూడా రోజు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఎలా చూడాలి దీన్ని? మ్యూట్లో ఉంది, మీరు మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో బేసిక్గా విషయం అంతా కూడా కంప్లీట్గా ఇది తప్పుదో పట్టిస్తున్నట్టుగా నాకు కనబడుతుంది. ఎందుకు అనంటే చర్చ ఏం జరగాలి ఇవాళ? భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ ఏ విధంగా తొత్తుగా పనిచేసిందో ఈ ఇన్సిడెంట్ ద్వారా ప్రూవ్ అయిన సందర్భంలో దాని గురించి చర్చ వదిలేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో లీకులు ఇచ్చినారనేది చర్చ నడుస్తుంది. ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ఇది నిజంగా బాధాకరంగా ఉండింది. ఎవరు ఎందుకు ఇస్తారండి? ఒక కుటుంబం సభ్యులుగా ఉండి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ తను మోరెవరు ఒక గాంధీ ఐడియాలజీ తోటి ఉన్నటువంటి వ్యక్తిగా, సమాజంలో స్పృహతో రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తిగా, తను ఏమంటారు ఈ జాతికి అంకితంగా దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఒక మహిళని చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి, బీజేపీని మాట్లాడకుండా అధికార అహంకారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ వాళ్ళ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి లీకులు ఇచ్చారంట కదా తెలంగాణ రాష్ట్రం నుంచి అని మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నామంటే నిజంగా బాధాకరంగా ఉంది. అసలు జరిగినటువంటి పార్టీ నుంచే వచ్చింది ఆ విషయం కూడా. మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఓ ఎంపీ చెప్పుకొచ్చారు, తెలంగాణ నుంచే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత
ఇటు బీఆర్ఎస్ అంటామా లేకుంటే బీజేపీ పడనటువంటి పార్టీలే ఇది గతంలో complete గా మధ్యప్రదేశ్ మనోజ్ ముఖ్యమంత్రి as a రేవంత్ రెడ్డితో journalist భేటీ గా- అయిండు. మనోజ్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా నీకు ఎక్స్పీరియన్స్ ఉండింది, సమాజం ఎట్టుపోతుంది ఎట్లా పోతుందని అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఆలోచించండి ఒకసారి ఏం జరుగుతుందన్న దానికి. ఎఫ్ఐఆర్ఏ కానటువంటి వాటికి ఆ దాని పట్ల ఆమెకు అవగాహన ఉంటుందా? ఆమెకు సంబంధం లేని కేసు విషయంలో ఆమె ఎందుకు ఊహించుకొని నాకు కేసు ఉందని రాస్తుంది? ఎందుకు రాస్తుందని అడుగుతున్నాను నేను. సో ఎవరో చెప్పినారంటే ఎలక్షన్ కమిషన్ గుడ్డిగా పనిచేస్తుందా అని అడుగుతున్నాను నేను. అది ఆధారం ఉందా? ప్రూవ్ అయ్యిందా? నిజమేనా కాదా? నిజంగా తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని ఆలోచించకుండా ఎవరు ఆయన ఆఫీసర్ కి, రిటర్నింగ్ ఆఫీసర్ కి ఏమంటారు డిసిషన్ తీసుకునే అథారిటీ ఉందా? ఇది వీటిపైన కదా చర్చ జరగాల్సింది. అది వదిలేసి ఇవాళ ఛత్తీస్గఢ్ లో ఒక వ్యక్తికి తన యొక్క స్క్రూటీలో జరిగిన దాంట్లో పొరపాట్లు ఉంటే 24 గంటల సమయం ఏ రకంగా ఇచ్చింది బీజేపీ? మరి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని మోరోవర్ కట్టర్ కాంగ్రెస్ గా ఉండి బీజేపీ ఐడియాలజీని ఎప్పటికప్పుడు ఎండగట్టి మాట్లాడుతూ ఉన్నందుకు ఇక్కడ ఆమె శత్రువుగా మీకు ఆమె అందులో అడుగు పెట్టకుండా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక ఎలక్షన్ కమిషన్ ఏజెంట్ గా వాడుకున్నావా ఇక్కడ నువ్వు? ఇవి కదా మాట్లాడాల్సింది. ఇది ఒకరి సమస్య కాదు. దేశ భద్రత గురించి, దేశ ప్రజల హక్కుల గురించి మాట్లాడాల్సిన సమయం. ఒక రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి దుర్మార్గుల గురించి మనం ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీలో జరిగిన లీకుల గురించి మాట్లాడుతున్నా. లీక్ ఏది ప్రూవ్ ఏది చూపించండి, ఎవరు చేశారో చెప్పండి. దమ్మున్నాడు ఎవడో మనకు చెప్పాలి కదా ఎవరు లీక్ చేశారనే దానికి కదా. అది కాదు కదా చర్చ. రకరకాల ఊహాగానజితం అంటే దేశం అనేది ఒక అభద్రత భావనలో వెళ్ళిపోతున్న సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన సందర్భంలో అవి చర్చకు రాకుండా ఇలాంటి చౌకబారు అనేటువంటి స్టేట్మెంట్ ముందు పెట్టి ఇది చర్చ చేస్తున్నారు. ఇది బాధాకర విషయం. బీజేపీ ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనుకుంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వంలో లుకలుకలు నేను చూపించాలని ఒక ఇంటెన్షన్ తోనే ఇది జరుగుతున్నట్టు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో నికాస్ అయినటువంటి వ్యక్తులము కాబట్టే నిన్న సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఇవాళ కోర్టులో ఉంది ఆర్గ్యుమెంట్ కు రాబోతుందని తెలిసి కూడా రాత్రికి రాత్రే క్యాండిడేట్లను మీరు ఏ రకంగా ఏకగ్రీవంగా చేశారు చెప్పండి. మీకు మధ్యప్రదేశ్ లో ఉన్నవన్నీ 2 స్థానాలు, 3వ స్థానానికి క్యాండిడేట్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ రకంగా పెట్టారు మీరు? ఇది కదా మాట్లాడుకోవాల్సింది. అంటే ముందుగానే ఒక స్క్రిప్ట్ ను తయారు చేసుకొని ఎలాగైనా మీనాక్షి నటరాజన్ గారిని వెళ్ళనీయకూడదు అన్న ఒక కుటిలమైనటువంటి ఒక రాజకీయ ధోరణిలోనే మీరు ఇది చేశారని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనుమానాలను రేకెత్తిస్తూ ఇష్యూని పక్కకు తప్పుదో పట్టించడం కోసమే ఇవాళ రాజ్యాంగాన్ని కూనీ చేసినట్టుగా అక్కడ 3వ క్యాండిడేటే కాదు ఎన్నిక కూడా జరిగినట్టుగా ఉంది కదా. మీకున్నటువంటి బలం నేపథ్యంలోనే అక్కడ గెలిచే అవకాశం ఉంది కాబట్టి మీరు క్యాండిడేట్ ని పెట్టారు, కానీ తిరస్కరణ గురైంది. ఆ తర్వాత ఎన్నిక జరగకుండానే 3 నామినేషన్ చేశారు కాబట్టి 3 ఏకగ్రీవంగా చేశారు. మనోజ్ స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు బీజేపీలో దాదాపుగా 60% క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉన్నారు. 60% ప్రూవ్ అయినటువంటి వాళ్ళు, అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని వాళ్ళ చట్టసభలో ఉంచుకున్నటువంటి బీజేపీ క్రిమినల్ గురించి మాట్లాడితే నిజంగా బాగా అనిపిస్తున్నది. ఎంత అంటే ఒక్క సీటును వదులుకొని ఎంపీ స్థానం కోసము ఒక్క సీటు అవసరమైతే వదులుకున్న వాజ్పేయి బీజేపీ ఎక్కడ? అసలు ఒక్క సీటు కోసం ఇవాళ దిగజారిపై రాజకీయాలు చేస్తున్న మోదీ నాయకత్వం ఎక్కడ? ఆలోచించండి. అందుకే నేనేమన్నా దేశ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. నేను జరిగేటువంటి విషయాల పట్ల మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఇది ఒక పార్టీ పరంగానో, ఒక వర్గం పరంగానో, ఒక కులం పరంగానో ఇక్కడ నేను చెప్పట్లేదు. ఇది జరిగేటువంటి అంశాల పట్ల, బీజేపీ చేసే దేశ రాజకీయాల్లో జరిగినటువంటి అంశాల పట్ల ప్రజల హక్కులను ఎట్లా కాలరాస్తుందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇంకొకటి మీరు లీక్ చేశారనడానికి మరింత బలం చేకూరే అంశం ఏంటంటే భారత మహిళ లీక్ అయిందని అడుగుతున్నాను. క్రిమినల్ కేసు అని లీక్ అయిందా? ఎఫ్ఐఆర్ లీక్ అయిందా? ఏమి లీక్ అయింది అక్కడ? ఆ భారత మహిళ ఏమంటున్నారంటే ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఓ పలానా ఇంపార్టెంట్ లీడర్ పిఏ వచ్చారని, తనని కేసు డీటెయిల్స్ అడిగారని, ఆ ఫైల్ తీసుకున్నారని, తర్వాత ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు అని చెప్తున్నారు. మరి ఇంపార్టెంట్ లీడర్ ఎవరనేది ఆ మహిళ చెప్పలేదు, ఆ పిఏ ఎవరని కూడా చెప్పలేదు. బట్ తను ఒక మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ ఇంపార్టెంట్ లీడర్ నిజంగానే ఆ పిఏ డీటెయిల్స్ ఇవన్నీ ఎక్కడికి పాస్ చేయడం కోసం తీసుకున్నారు? మరి ఇందిరా గారు, ఇప్పుడు సంబంధం లేని విషయం పట్ల ఇప్పుడు ఆ అమ్మాయిది ఏదో తన ఇంటర్నల్, ఇప్పుడు ఒక అమ్మాయిగా తను జరుగుతున్నటువంటి వాటి పట్ల ఆమె కంప్లైంట్ ఇచ్చుకుంది, కోర్టుకి వెళ్ళింది, అది దట్ ఈస్ డిఫరెంట్ ప్యూర్లీ.
కానీ ఆ కేసుకి మీనాక్షి గారికి ఏం సంబంధం అని అడుగుతున్నా. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది నాకు. ఎందుకంటే కేసు 22లో అయ్యింది, ఇప్పుడు 23 మన ఎలక్షన్లకి ముందు 22లో జరిగింది. ఆ అమ్మాయి పార్టీలో కూడా లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు, నాకున్నంత వరకు అయితే ఆ అమ్మాయి కూడా పార్టీలో లేదని తెలిసినటువంటి విషయం. అతను కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం. తను రివోక్ అయినాడు, మళ్ళీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని సమయంలో తర్వాత. ఇష్యూ అంతా కంప్లీట్ గా పక్కదారి పడుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు అమ్మాయి ఎవరికో అతనికి ఇచ్చిందని అంటే అసలు ఏ ఆలోచన ఉన్నది, ఏం జరుగుతున్నది, ఎవరికి ఏం అర్థం కావట్లా. ఇదంతా ఒక గజిబిజిగా చేసి దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి ఇక్కడ మీనాక్షి గారి యొక్క ఆమె జీవితం మీద కొట్టి ఆమెను ఈవిడ బజారు నిలబెట్టే ఒక ప్రయత్నం జరుగుతుందంటే నిజంగా బాధాకరమైనటువంటి విషయం అంటున్నాను నేను. అందుకనే మీడియా కూడా మీరు ప్రాపర్ గా అనలైజ్ చేసి సమాజాన్ని ఎడ్యుకేట్ మనం లైవ్ చేస్తుండగానే మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి మీడియాలో ఒక కథనం ఏమొచ్చిందనంటే, మీనాక్షి నటరాజన్ మీద ఉన్నటువంటి ఆ నామినేషన్ తిరస్కరణ గురవడానికి కారణమే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇది ఎవరు అఫీషియల్ స్టేట్మెంట్ పాస్ చేసింది? ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాస్ చేసిన స్టేట్మెంట్. దాన్ని ఏమంటున్నారు? ఇంకా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బెంగళూరు తీసుకెళ్లేటువంటి ప్లాన్ చివరి నిమిషంలో చార్టెడ్ ఫ్లైట్ డిలే ఆగిపోవడం లాంటి అంశాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ నాయకుల కుట్రని అర్థమవుతోంది అని చెప్పి ఆయన పాస్ చేసిన స్టేట్మెంట్. ఒక ముఖ్యమంత్రి కదా, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అఫ్కోర్స్ బీజేపీ పార్టీయే, మీరు అంటున్నట్టుగా బీజేపీ పార్టీయే ఆయనని ముఖ్యమంత్రి చేసింది, బీజేపీ కుట్ర మీరు ఉండని మీరు అనుకున్నట్టుగా ఉంటే ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి పాస్ చేసిన స్టేట్మెంట్ ఎలా చూస్తారు మీరు? మీ వాయిస్ కంప్లీట్ బ్రేక్ అవుతుంది మరోజ్, నాకేం అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి ఐ గెట్ బ్యాక్ టు అగైన్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. సో ఒక్కసారి ఉదయకాంత్ గారు లీగల్ ఒపీనియన్ చెప్పండి. అంటే ఐ మీన్ ఒక సమన్లు జారీ చేశారు, అఫిడవిట్లో మెన్షన్ చేయాల్సిందే, సమన్లు ఉన్న కేసులు ఉన్నా ఇంకెటువంటిదో మెన్షన్ చేయాల్సిందే. సో ఇప్పుడు అది మెన్షన్ చేయకపోతే గతంలో ఇందిరా గారు చెప్తున్నట్టుగా ఛత్తీస్గఢ్లో ఒక సమయంలో ఒక అవకాశం ఇచ్చిన 24 hours టైం. సో తిరస్కరణ అంటే స్క్రూటినీ కూడా ఉంటుంది ఒకసారి, అప్పుడైనా అవకాశం ఇవ్వాల్సింది. డైరెక్ట్గా రిజెక్ట్ చేయడము, మూడో వ్యక్తి మళ్ళీ తెర మీదకి వచ్చి రాజ్యసభ సీట్ని దక్కించుకోవడం, అక్కడ ఎట్లా చూడాలి? లీగల్గా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఇంకా నో ఆప్షన్ అట్ ఆల్, కాంగ్రెస్ పార్టీకి అన్ని దారులు మూసుకున్నట్టేనా? సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ కంటే అంటది. ఒక్కటే విషయం నేను అడుగుతా, ఇంతమంది ఇన్ని డిబేట్లు చేస్తున్నారు, ఇన్ని మాట్లాడుకుంటాను కదా, దున్నపోతు ఈదింద్రా నాయన అంటే దూడని కట్టున్నాడు అనేసి అన్నట్టు. అసలు ఇది కేసు ఏంటిది అనేది ఫస్ట్ ఇన్స్టాన్స్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి నేను ఇదివరకు మీకు సమన్స్ పెట్టిన ఒక సమన్స్ జూమ్ చేసేసి మనకు ఒకసారి పెడితే 2 పాయింట్లలో ఇష్యూ మొత్తం క్లోజ్ అయిపోతుంది. సమన్స్ మనకు వచ్చిన సమన్స్లో 4th అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి మీనాక్షి నటరాజన్ గారిని అక్యూజ్ నెంబర్ 4 కింద ప్రస్తావిస్తూ సెక్షన్ 223 ఆఫ్ BNSS ఇది తనకిచ్చిన సమన్స్. ఒక్కసారి మన PCR ఒకళ్ళది జూమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మీకు ఇంకొక స్టేట్మెంట్ ఒకటి పంపించిన, ఈ సెక్షన్ 223 BNSS ఏం చెప్తుంది అన్నది నేను మీకు ఆల్రెడీ పంపించిన, అదొక్కసారి జూమ్ చేసి మనం చదివితే అసలు దీంట్లో డిబేట్ లేదు, డిస్కషన్ అయితే క్లోజ్, అసలు ఎంటైర్ ఇష్యూ క్లోజ్ అవుతుంది మనోజ్ గారు. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, వన్స్ సమ్మన్స్ ఇష్యూ అయిన తర్వాత తన ఎక్స్ప్లెనేషన్ ఏంటిదని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఎవరు? కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు. రెండు ఉంటుంది సార్. వన్స్ ఎఫ్ఐఆర్ నేను చెప్తా క్లియర్ చేస్తాను మీకు. జస్ట్ సింపుల్, ఎప్పుడైతే అదే నేను మీకు 2 నిమిషాలు క్లియర్ చేస్తా. ఎఫ్ఐఆర్ స్టేజ్, కాగ్నిజెన్స్ స్టేజ్ అని ఒకటి ఉంటుంది జ్యుడిషియరీలో. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకున్న తర్వాత పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎప్పుడైతే పోలీస్ అధికారి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయకపోతే, కేసు ఇన్వెస్టిగేట్ చేయకపోతే, అటువంటి సిచ్యువేషన్లో కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళేసి ప్రైవేట్ కంప్లైంట్ 200 CRPC కింద వాళ్ళు రెఫర్ చేస్తారు. ఇది 2022లో అఫెన్స్ జరిగింది కాబట్టి 2022లో నా మీద ఒక అసాల్ట్ జరిగింది, దీనికి సంబంధించి చర్య తీసుకోండి అని చెప్పి ఎవరైతే ఇప్పుడు శ్రీలత అన్న వ్యక్తి ఉన్నారో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ చేయలేదని చెప్పేసి 2022 కేసుని 2025లో ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేస్తూ మీనాక్షి నటరాజన్ గారిని అక్యూజ్ చేసినారు. ఏమన్నా బుద్ధున్నోడు, సెన్స్ ఉన్నోడు, కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడన్నా కూడా సార్ 22లో అసలు మీనాక్షి నటరాజన్ గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఈజ్ షీ ద ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్? తన హోదా ఏంటిది, తన పొజిషన్ ఏంటిది? తను తెలంగాణ కాంగ్రెస్కి ఆఫ్టర్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తను 25లో తను షీజ్ బిన్ ఇన్ఛార్జ్. అసలు ఏం సంబంధం ఉన్నది? ఫస్ట్ ఇన్స్టాన్స్లోనూ కేసు కొట్టుడు పోవాలి, అసలు కేసే మెయింటైనబిలిటీ కాదు. తర్వాత 2022లో నీ మీద ఆఫెన్స్ జరిగింది, ఏం ఆఫెన్స్ జరిగింది? అసలు మీనాక్షి నటరాజన్కి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను నేను ఇక్కడ.
అక్కడ కేసు కొట్టుడు పోవాలి. నీ మీద అఫెన్స్ జరిగింది, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయకపోతే, కోర్టులు ఇలా కన్సిడర్ చేసిన ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయకపోతే నువ్వు ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేసినప్పుడు, లేదంటే కనుక మనకు 2 ప్రాసెస్ ఉంటుంది. మీరు రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. పోలీసు డైరెక్టింగ్ ద పోలీస్ అథారిటీ టు రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ అండ్ ఇన్వెస్టిగేట్ ద కేసు. లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ రెఫర్ చేసేసి ఎఫ్ఐఆర్ కట్టించండి అని చెప్పి అడగచ్చు. కానీ ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ కోర్టు మీకు అది చెప్తాను, ఒకసారి మీరు ప్లే చేయగలిగితే సింపుల్గా నేను చెప్తానండి. జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నదో, మన కేసు తీసుకున్న తర్వాత ప్రీ ట్రయల్ కేసు కింద సెక్షన్ 223 నోటీస్ ఏదైతే వచ్చిందో భారతీయ న్యాయ సంహిత, దీంట్లో ఏం చెప్తుందంటే, అవుట్లైనింగ్ ద ప్రొసీడర్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ ఆన్ ఎ కంప్లైంట్. ఇట్ రిక్వైర్స్ మ్యాజిస్ట్రేట్ టు ఎగ్జామిన్ ద కంప్లైనెంట్ అండ్ విట్నెసెస్ అండర్ ద సర్కమ్స్టెన్సెస్. ఈ విషయంలో బిఫోర్ దట్ ఇట్ ఈస్ మ్యాండేట్ దట్ ద అక్యూజ్డ్ పర్సన్ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు బేర్ హర్ హియరింగ్ బిఫోర్ టేకింగ్ ద కాగ్నిజెన్స్ అంటుంది. ద అక్యూజ్డ్ పర్సన్ షుడ్ బి, తనకు అవకాశం ఇవ్వాలి కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పోలీస్ స్టేషన్ పోయినారు సార్, మీరు ఒక కంప్లైంట్ ఎస్ఐకి ఇచ్చినారు సార్. ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టలేదు సార్. ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టే ముందు మీ మీద కేసు రిజిస్టర్ అయినట్టా కాదా? కాలేనట్టే. రైట్. ఇంకో క్వశ్చన్ అడుగుతా. మ్యాజిస్ట్రేట్కు మీరు ఒక కంప్లైంట్ ఇచ్చినారు సార్. ఇచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకొని పోలీస్ అథారిటీని ఎఫ్ఐఆర్ కట్టండి అని డైరెక్ట్ చేస్తే, ఎఫ్ఐఆర్ కడితే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయ్యే ప్రాసెస్లో మీ మీద కేసు ఉన్నట్టుగా నిర్ధారణలోకి వస్తుంది. అది జరిగిందా? ఇక్కడ జరగలేదు. మీరు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నా, ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నా, అదే చెప్తున్నా, ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నా నోటీస్ ఉన్నదో ఆ నోటీసు బిఫోర్ కాగ్నిజెన్స్ తీసుకునే ముందు అక్యూజ్డ్ పర్సన్ వినడానికి అని చెప్పేసి కోర్టు నోటీస్ ఇచ్చింది. బుద్ధి జ్ఞానం ఉన్నోడు, కడుపు కన్ను తినేటోడు, చదువుకున్నోడు ఎవడైనా ఉంటే ఎలక్షన్ కమిషన్లా, లేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ అయితే, దీనికి నిజంగానే మెయింటైనబిలిటీ ఉందా? క్రిమినల్ అఫెన్స్ మీద ఈ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ ఉందా లేదా? పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఒకసారి చదువుకుని వాడు కనుక రిటర్నింగ్ ఆఫీసర్ అయి ఉంటే, వాళ్ళు కనుక ఎలక్షన్ కమిషన్ అయి ఉంటే, వాళ్ళు కనుక బుద్ధి సంస్కారం ఉండి ప్రభుత్వాన్ని నడిపించే పరిజ్ఞానం ఉన్న అధికారులు అయి ఉంటే, అసలు దీనికి కేసు మెయింటైనబిలిటీ లేదు సార్. దున్నపోతే ఈదుతుంది సార్, దున్నపోతే ఈంతదా అంటున్నా అడుగుతాను నేను. ఈయనది కదా, కేసు ఉన్నదా? లేదు. ఇక్కడ అటువంటి కేసులు నేను డిస్క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ నాకు లేదని చెప్తా ఉన్నది. అది కేసు కాదు, దాని మీద అసలు ఎఫ్ఐఆర్ కాలేదు. నేను లీగల్ టర్మినాలజీ నేను చెప్తున్నా, పబ్లిక్ అర్థమయ్యేకంగా చెప్తాం. ఎఫ్ఐఆర్ అయిందా కాలేదు? ఎఫ్ఐఆర్ ఇంతవరకు కాలేదు. ఎఫ్ఐఆర్ కాలేదు. 1కి 1,00,000 సార్లు చెప్తున్నా, ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కాకపోయినా కూడా కోర్టుకు కాగ్నిజెన్స్ తీసుకునే అధికారం, విచక్షణ పవర్ కోర్టు మీద ఉంటది. కోర్టు కూడా కాగ్నిజెన్స్ తీసుకోలేదు. తీసుకుంటే గనక అప్పుడు తిను నేరస్తురాలైతుంది. పీపుల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెక్షన్ 33 ఆఫ్ ఏ చూస్తే, ఎవరి మీదనైతే కేసు ఉందో ఆ కేసుకు 2 సంవత్సరాల పైబడి పనిష్మెంట్ ఉందో, ఇటువంటి కేసులను నిర్ధారించాల్సిన బాధ్యత ఎలక్షన్ అఫిడవిట్ మీద మీరు డిక్లేర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కంటెస్టింగ్ క్యాండిడేట్ మీద ఉంటుంది. నటరాజన్తో వచ్చినట్టు మనం ప్లే చేస్తున్నటువంటి ఆ నోట్ ఏదైతే ఉందో, జస్ట్ సమన్లు అంటే మీకు ఈ రకంగా మీపై మీ మీద ఆరోపణ వచ్చింది, దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఏంటిదని చెప్పి మీరు గూగుల్లో కొట్టండి. బుద్ధున్నోడు, అరే మీరు వచ్చిన సమన్స్ ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేసినారు కదా, అది దాన్ని గూగుల్లో టైప్ చేయండి, మీకు అర్థమవుతుంది. లీకేజ్ ఎవడో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిండ్రు. అరే వాళ్ళకి ఇచ్చిండ్రంటే అసలు మ్యాటర్ ఏంటిది ఇక్కడ? ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉన్నది సార్, సర్చింగ్ ఫర్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ డార్క్ రూమ్ విచ్ ఇస్ నాట్ దేర్. నల్ల పిల్లిని నల్ల గదిలో ఎతుకుతున్నాడు అంటే ఎవడో పిచ్చోడు, ఇటువంటోడే బీజేపీడు. అరే అలా పిల్లే లేదురా నల్ల పిల్లల్లా, ఇది నల్ల రూమ్ రా, ఇది నువ్వు బుద్ధి తెచ్చుకొని ఆలోచించు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు గట్టిగా వాదించే ప్రాసెస్లో సుప్రీంకోర్టు బీజేపీ సీనియర్ లీడర్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, ప్రజాస్వామ్యాన్ని చంపివేయడమే. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అధికారం, ఎలక్షన్ కమిషన్ మీ చెప్పు చేతలో పెట్టుకొని ఆడిస్తున్న డ్రామా. అది కేసే కాలేదు, అది ఎటువంటి విషయం కూడా లేదు. సో గతంలో ఛత్తీస్గఢ్లో ఒకసారి అవకాశం ఇచ్చిన వాళ్ళు మీనాక్షి నటరాజన్ పైన కుట్ర చేసి మీ ఎంపీని రైట్
ఒకసారి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతున్నారు లైవ్ లో, ఒకసారి తను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ చూద్దాం. विधायक मिलना चाहते थे, उनको वो करने से रोका। आगे की लड़ाई मीनाक्षी जी क्या है, किस तरीके से? देखिए, मैं पार्टी की प्रत्याशी रही और मेरी मूल्य व्यवस्था संवैधानिक है और कांग्रेस पार्टी की है। तो अब हमारे पार्टी के सभी वरिष्ठ नेताओं के साथ बैठकर जो फिर तय होता है उसके आधार पर हम आगे की रणनीति राहुल गांधी ने जिस तरीके से कहा उसको हम सब कह ही रहे हैं, पहले दिन से कह रहे हैं कि ये पूरी तरह से उनकी मिली भगत है और जिन पर मोदी जी की मेहरबानियां हैं उनके साथ क्या सलूक होता है, और जिनका फॉर्म रिजेक्ट हुआ वो मोदी की मेहरबानी है। लेकिन चुनाव आयोग मीनाक्षी जी आप थी वहाँ पे, खुद प्रेजेंट थी? हाँ, मैं ऑनलाइन थी, ऑनलाइन मैं ऑनलाइन प्रेजेंट थी। दलील सुनी, हाँ, क्या आप सेटिस्फाइड हैं जो सरकार? देखिए, मैं तो पहले दिन से कह रही हूँ कि चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, चुनाव आयोग की साठगांठ है, और आज ये एक तरह से और भी प्रूव हुआ, जबकि स्टेट ऑफ मध्य प्रदेश का वकील वहाँ पे खड़े होते हैं, तो ये तो स्टेट ऑफ मध्य प्रदेश का मामला ही नहीं है ना। राज्यों के तो खिलाफ ये कोई राज्यों के खिलाफ हम लड़ाई नहीं लड़ रहे थे, हम तो चुनाव आयोग की बात कर रहे थे, हम अपने रिटर्निंग ऑफिसर्स के कॉम्प्रोमाइज होने की बात कर रहे थे, और वो जनता के सामने एक्सपोज हुए हैं। आप ये मानती हैं कि कहीं ना कहीं इसके अंदर जो चीजें प्रोसीजर हैं उनको जब आप नहीं कर रहे, आलू भाई मुझे थैंक यू। अब मुझे निकल नहीं, अब नहीं हो पाए, I have to go because नहीं सॉरी, मुझे नहीं ये तरीका ठीक नहीं है। आप लोगों से प्रेस कॉन्फ्रेंस में రైట్. సో ఇది మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టు దగ్గర ఆ తీర్పు విషయంలో మాట్లాడుతున్న మాటలు. సో ఇది మెహర్బానీ అంటే ఒక రకంగా మోదీకి నా నామినేషన్ని తిరస్కరించి గిఫ్ట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఆవిడ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. करेंगे उस पर मुझे अभी कुछ नहीं कहना, वो कहना मेरा उचित भी नहीं है, संवैधानिक दायरों में नहीं है, लेकिन चुनाव आयोग कॉम्प्रोमाइज्ड है, ये तो सब लोग जानते हैं. రైట్, ఇది మీనాక్షి నటరాజన్ మాట్లాడుతోంది. సో ఏంటి అల్జబ్బర్ శ్రీనివాస్ గారు, నామినేషన్ తిరస్కరించి ఎలక్షన్ కమిషన్ మీకు అంటే మోదీ గారికి బీజేపీ పార్టీకి గిఫ్ట్ ఇచ్చిందంట. బహుశా కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క గత చరిత్ర, పరిపాలించిన విధానం, సిబిఐని, ఈడీని, ఎలక్షన్ కమిషన్ ఏమైనా వాడుకున్నదో మాకు తెలియదు. అందుకు ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మనమంతా చదువుకున్న వాళ్ళం. అభిషేక్ మను సింగ్ కానీ, కపిల్ సిబల్ కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అడ్వకేట్లు వాళ్ళందరూ కూడా. వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం, అంతరాత్మకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ యొక్క పరిధి, ప్రివిలేజ్ అన్ని కూడాను వారి నిర్ణయం వారితోనే ఉంటుంది. నో కోర్ట్ క్యాన్ ఇంటర్ఫియర్ ఆఫ్టర్ ది వర్డిక్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఏమైనా అయితే అయిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు, బట్ నాట్ సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ జంక్చర్. ఇప్పుడు చేసింది వాళ్ళు తప్పు, మనోజ్ గారు. వాళ్ళు అడ్మిట్ చేసినారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కోప్పడతా ఉన్నారు మధ్యప్రదేశ్లో. మా ఇజ్జత్ తీసారు, ఫామ్ కూడా నింపరాలే, 2 రోజులు టైం ఉండే, 2-3 రోజుల నుంచి కనీసం ఎన్నిక కూడా జరగలే కదా, ఎన్నిక కూడా జరగలేదు. మీకున్నటువంటి సంఖ్యాబల పరంగా మీకు 2 వస్తాయి, వాళ్ళకు ఒకటి అవకాశం వస్తాయి, నామినేషన్ వేసి ఎన్నిక జరగలేదు, ఏది జరగలేదు, రిటర్నింగ్ అధికారి ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో ఉదయకాంత్ గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. ఆయన చెప్తున్న ప్రకారంగా ఇది ఎఫ్ఐఆర్ కాదు, అలాగని చెప్పి కాగ్నైజెన్స్ కూడా తీసుకోలేదు. మీకు కూడా ఫుల్ లీగల్ నాలెడ్జ్ ఉంది, ఆర్ బీయింగ్ ఆ రకంగా సీనియర్ లీడర్గా ఉన్నారు కాబట్టి. సో అటు సమన్లు జారీ చేసింది మీ క్లారిఫికేషన్ ఇవ్వమని. దీన్ని మెన్షన్ చేయకపోయినా పెద్ద ప్రభావం పడదు. రిటర్నింగ్ అధికారికి ఎవరు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, వెంటనే తిరస్కరించడం ఏంటి? ఇది కేవలం డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. మనోజ్ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆ కేసు వివరాలు అఫిడవిట్లో లేవు. కేసు లేకుంటే కోర్టు ఏ విధంగా హైదరాబాద్ కోర్టు, నాంపల్లి కోర్టు ఏ విధంగా సమన్లు జారీ చేస్తుంది? కేసే లేకుంటే మీనాక్షి నటరాజన్ గారు అదే కోర్టుకు ఎందుకు జవాబిస్తారు? నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, నాకేం సంబంధం లేదు, వారికి మాకు ఎటువంటి పరిచయం లేదు, అప్పుడు జరిగినప్పుడు నేను ఇన్ఛార్జిని గాను, ఆ విధంగా ఎందుకు జవాబు చెప్పుకుంటారు మీనాక్షి? సార్ ఒకటి సార్, రెండవది ఎవరో మీ లీగల్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. నేను ఒక విషయం అడుగుతున్నా, మీకు ఇచ్చిన ఏ సెక్షన్ సంబంధించి ఇచ్చినారు, ఏ ప్రొవిజన్ ఇచ్చినారు?
పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏం చెప్తుంది, దానికి దీనికి ఏంటిది సంబంధం? ఇంకో ఎవరైనా చదువుకున్న వాళ్ళు పిలవండి సార్. డిబేట్ ప్రాపర్ గా రాష్ట్రంలో ఎవరు ఉంటే కనుక డిబేట్ మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. ఒక నిమిషం. ఇప్పుడు డిఫర్మేషన్ కేసు ఒకటి 2 years కన్విక్షన్ ఉన్నది కదా, క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు ఉన్నది కదా. అది కేసే లేదంటే అంటే మీనాక్షి నటరాజన్ పైన కేసే లేదంటున్నారు కాలేదు సార్. మీరు లేదంటే మీకు అర్థం కాదు. ఉన్న విషయం కోర్టు సమన్లు పంపింది. కోర్టు సమన్లు పంపిస్తే కదా తెలివి ఉండాలి కదా. అక్కడ మోడీకి లేదు, ఇక్కడ మీకు లేదు. మీరంటే నేనంటే నడుస్తుందా మిత్రమా? అదే మీరంటే నేను నడవదు కాబట్టి ఎలక్షన్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కానీ లీగల్ గా వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఆ శివకుమార్ రెడ్డి పైన కేసు నమోదైంది, పంజాగుట్లో నమోదైంది, బెంగళూరులో నమోదైంది. ఆ తర్వాత ఆ వ్యక్తిని పార్టీ నుంచి తీసివేయకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే అనుమానంతో ఈ మహిళ మళ్ళీ ఆగస్టులో ప్రైవేట్ పిటిషన్ వేస్తారు కోర్టులో. దాన్ని కాగ్నిజెన్స్ కింద కోర్టు కన్సిడర్ చేయలేదు, కేవలం క్లారిఫికేషన్ అడుగుతూ సమన్లు ఇచ్చింది. నీ మీద కేసు పెట్టాలనా వద్దా మీరు క్లారిఫికేషన్ చదువుకోండి, అన్నట్టుగా చదువుకోండి. మీ మీద కేసు పెట్టాలనా వద్దా అని అడుగుతుంది. నీ యొక్క అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటుంది కోర్టు. అదే చెప్తున్నా కదా, పూర్తిగా సార్ చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని మొత్తం నాశనం పట్టిస్తుంది. శ్రీనివాస్ గారు మాట్లాడండి. మీరు మనోజ్ గారు నన్ను అడిగినారు, లెట్ మీ స్పీక్ ఫర్ ఎ వైల్. ఇప్పుడు కాగ్నిజెన్సీ లేని కేసు అయితే సుప్రీంకోర్టు ఈజీగా కొట్టారు కదా. ఎలక్షన్ కమిషన్ అంటారు, మీరు పొరపాటు జరిగింది అనుకుందాం శర్మతోని. మీరేదో మాట్లాడు, సుప్రీంకోర్టు కొట్టేయాలి కదా, ఎలక్షన్ కమిషన్ బోన్ అంటారు. ఎలక్షన్ కమిషన్ కొట్టాలి. సుప్రీంకోర్టు ఎన్ని కేసులలో మాకు కూడా వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వలేదు, ఎన్ని కేసులలో మీకు వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కూడా అనుమానిస్తారా? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర తేల్చుకోమంది, అంతే. తేల్చుకోమనేది సుప్రీంకోర్టు తిరస్కరించలేదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర తేల్చుకోండి అని చెప్పి, ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ప్రజాస్వామ్యంలో నడుచుకుండేది, అది బీజేపీ చేతిలో నడుస్తుంది కదా. ఇది లీగల్ బ్యాటిల్. ఎలక్షన్ కమిషన్ కు సర్వాధికారాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అవసరమైతే ఎలక్షన్ పిటిషన్ వేసుకుంటది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరగాలన్నా వద్దా? రాజ్యసభ ఎన్నికలు సరే, మీరు నామినేషన్ వేసినా కూడా మీ సంఖ్యాబలం ప్రూవ్ చేసుకోవాలన్నా వద్దా? అది ప్రూవ్ కాకుండానే సాయంత్రానికి ఎలక్షన్ కమిషన్ ఎట్లా అనౌన్స్ చేస్తుంది 3 సభ్యుల్ని? మూడో నామినేషన్ లేకుండా ఎట్లయితే చెప్పండి. ఓకే, ఏకగ్రీవంగా ఇచ్చేసారు. ఎలక్షన్ అవసరం లేదంటే ఎన్నిక జరగకుండా అడ్డుకోవడమే మీ ఉద్దేశం అంటే కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఇద్దరికి మా బలం ఉన్నది, మూడో సభ్యుల కోసం మాకు బలం లేదు. ఓకే ఓకే, నాకు వినవుతుంది మీ మాటలన్నీ. మాట్లాడండి, మీరు మాట్లాడండి. సో మూడో క్యాండిడేచర్ కు మాకు ఎక్స్ట్రాగా ఉన్నటువంటి 9 ఓట్లు 10 ఓట్లు 8 ఓట్లు మా ఓట్లు మాకు పడని, మా ఓటర్స్ మా ఎమ్మెల్యేలు గౌరవ సభ్యులు మా క్యాండిడేట్ కేసారు, ఓడిపోరు కాక అని మేము వేస్తాం ఓట్లు, క్యాండిడేట్ పెడతాం. మీకెందుకు ఆ భయం? మీకెందుకు ఫ్లైట్లు పెట్టుకొని, చార్టర్ ఫ్లైట్ పెట్టుకొని బెంగళూరు పోనికి ప్రయత్నం? మీకే అనుమానం ఉన్నదిగా మా వాళ్ళు అమ్ముడు పోయేటోళ్ళు అని చెప్పేసి. నేను చెప్పింది కాదన్నమాట, స్వయానా ఖర్గే గారు చెప్పిన మాట. మా వాళ్ళంతా దొంగలు, అమ్ముడు పోయేటోళ్ళు, కాబట్టి మేము ప్యాక్ చేసి పంపిస్తున్నాము, క్యాంపు పంపిస్తున్నాం అని చెప్పేసి ఇంతకుముందు ఎపిసోడ్లో అస్సాం గురించి వాళ్ళ భయం, వాళ్ళ దొంగలు అనే దానికంటే కూడా మీరే ఏ రకంగా దొంగలిస్తారు అని చెప్పి ఉండొచ్చు కదా. మేము ఎందుకు చేస్తాం సార్? మేము ఎందుకు ఎత్తుకపోతాం? మా దగ్గర మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో, గోవాలో రాజీనామా చేసి వస్తున్నారు సార్. బై ఎలక్షన్లు వస్తున్నాయి, 21 మందికి బై ఎలక్షన్లు వస్తే మా వాళ్ళు 19 మంది గెలిచినారు మధ్యప్రదేశ్ లో. కర్ణాటకలో 12 మంది గెలిచినారు బై ఎలక్షన్లలో. రాజీనామా చేసినామని చెప్తున్నాం. ఒకవేళ 2/3 ఎక్కడైనా వస్తే మాకు ఆ బలం రాజ్యాంగ పరంగా ఎలక్షన్ ఈ యొక్క యాంటీ పాలసీ కింద, డిఫెక్షన్ లా కింద అట్రాక్ట్ కాకుండా ఉండే విధంగా ఉంటేనే మా పార్టీలో జాయిన్ చేసుకున్నాం తప్ప. ఇందాక ఇందిరా గారు మాట్లాడుతూ ఏమడిగారంటే, ఛత్తీస్గఢ్ లో కూడా గతంలో ఇటువంటి మాదిరిగానే ఒక సిచ్యువేషన్ వస్తే 24 hours టైం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్, కానీ ఇక్కడ ఎందుకు అది వర్తించలేదు? వాళ్ళని అడగండి, మాకేం సంబంధం? బీజేపీ అప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వమే, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది కూడా బీజేపీకే, కానీ ఇక్కడ అవకాశం దొరకలేదు. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఆన్సర్. He has to answer. You ask them.
మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పోయినారు కదా మీరు, ఉమ్, వారికో టైం ఇచ్చినారు కదా తెల్లారి. ఉమ్. సో ఆ బాలు ఎలక్షన్ కమిషన్ కోర్టులో ఉంది మనోజ్ గారు, వాళ్ళకి తెలియదని కాదు, లాగి 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 కానీ ఆ ఎలక్షన్ చేసిన తప్ప- బాల్ ఎలక్షన్ కమిషన్ కోర్టులో ఉన్న ఆ కోర్టు మీదే, ఇది కాంగ్రెస్ అలిగేషన్. అబ్బా, నేను అదే చెప్తున్నా సార్, వాళ్ళకి అన్ని అవే గుర్తుకొస్తున్నాయి. సిబిఐ కోర్టు అన్నది కాంగ్రెస్ కు బ్రాకెట్లా, ఈడీ కోర్టు అంటే కాంగ్రెస్ బ్రాకెట్లా, సేమ్ ఎలక్షన్ కోడ్ అన్న ఎలక్షన్ కమిషన్ అన్న బ్రాకెట్ల కాంగ్రెస్ వారి హయాంలో. అసలు మన్మోహన్ కానీ సింగ్ మీరు అవునన్నా కాదన్నా దేశ ప్రజలు లేకపోతే చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు సిబిఐ, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా ఎందుకు బీజేపీ నాయకుల ఇళ్లలో సోదాలు చేయలేదు, ఎందుకు వాళ్ళ మీద కేసులు లేవు? హిమంత బిశ్వ శర్మ, ఏక్నాథ్ షిండే, చాలా మంది ఇంకా నాయకులు వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, చాలా కీలకమైన కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వన్స్ బీజేపీలోకి రాగానే వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు. ఇదైతే పబ్లిక్ నుంచి వినిపిస్తున్న క్వశ్చనే కదా. మహారాష్ట్రలో బీజేపీ మినిస్టర్ ఇంట్లో రేడ్ చేస్తారు, కార్ రేడ్ చేస్తారు, పట్టుకున్నారు, డబ్బు సీజ్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ జరిగింది, మధ్యప్రదేశ్ జరిగింది, జరగలేదు కాదు. మాకు కాంగ్రెస్ పార్టీకి మాకు తేడా అదే. కాంగ్రెస్ పార్టీ హోల్సేల్ గా వాళ్ళకి చరిత్ర వాళ్ళకని తెలుసు. మా అక్కడక్కడ ఏదైనా తప్పు జరిగినా మేము స్పేర్ చేయట్లేదు, పక్కన పెట్టేస్తున్నాం. ఒకటి ఆరా అయింది ఉంటే గనక. బట్ ఇందిరా గారు, శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే ఒక మాటలో, ఇందిరా గారు వినిపిస్తోందా? ఆయన ఏం చెప్తున్నారంటే మీకు ఒక రకంగా అది ప్రూవ్ చేసుకోవడం, లైక్ సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఎలక్షన్ కమిషన్ కోర్టులో ఉంది, ఆ బాల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర తేల్చుకోండి, అనవసరంగా బీజేపీని బ్లేమ్ చేయకండి. ఇంకా ఓపెన్గా మనం చెప్పాలంటే చేతగాకనే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఈ రకంగా తీసుకొచ్చుకున్నది. సో మీరు మెన్షన్ చేసి ఉంటే ఈ రోజు మీరు సక్సెస్ అయ్యేవాళ్ళు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అబండాలు వేయడం కామన్ అని చెప్పి అని అంటున్నారు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే, ఇది అక్కడ అన్యాయం జరిగిందనే కోర్టును ఆశ్రయించినప్పుడు ఏం చేయాలి, ఏం జరిగిందో పూర్వపరాలు తెలుసుకొని తను ఇన్వాల్వ్ అయ్యి జడ్జిమెంట్ న్యాయం వైపు ఉండే విధంగా ఉంటే కోర్టుల పైన, న్యాయం పైన మరింత విశ్వాసం కామన్ మ్యాన్ కు కూడా పెరుగుతుందన్నది గమనించాల్సిన విషయం. అది వదిలేసి గతంలో ఎన్నడూ ఇలాంటి జడ్జిమెంట్స్ చేయలేదు కాబట్టి ఏమనుంటే చూపియండి, ఉంటే దాన్ని బేసేసి ఇస్తాను అని అంటే, మరి ఎవరెవరికైతే గంట కట్టాలి కదా పిల్లికి, మరి గంట కట్టడానికి మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా? అంటే మీరు ఎవరిని మోస్తున్నారు? అందుకనే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలను ఎట్లా నీరుగార్చొచ్చిందో చూస్తున్నాం. ఇంతకన్నా ముందున్నటువంటి ఆయన ఎవరు, మన అయోధ్య జడ్జిమెంట్ ఇచ్చిన ఆయన ఇవాళ ఎక్కడున్నారు? రిటైర్డ్ అయిన తెల్లారే ఆయన ఎక్కడున్నారు? గవర్నర్ ఉన్నారు, రాజ్యసభకి వెళ్ళారు, గవర్నర్కి వెళ్ళారు, ఆ తర్వాత ఆయన రాజ్యసభకి వెళ్ళారు. మీరు ఆలోచించండి ఏం జరుగుతుందన్న దానికి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే ఇప్పుడు మేము దేశానికి ఏమంటారు, దేశ ద్రోహులుగా మాట్లాడతారు మా గురించి, మేము ఇలాంటివన్నా మాట్లాడితే. సో దేశంలో జరిగే వాటి పట్ల గమనించాల్సిన బాధ్యత, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేశ ప్రజల చేతుల్లోనే ఉందని మొరబెట్టుకున్నాను నేను. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వ్యవస్థలు దేని పని చేసుకుంటే ఇవన్నీ మనం మాట్లాడం. నిజంగానే మీనాక్షి నటరాజన్ ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ రకమైనటువంటి నిర్ణయం చేస్తే నిజంగా మనం తప్పు పట్టాలి. అపముషిపం తెలియనటువంటి వ్యక్తికి, ఒక కామన్ మ్యాన్ గా తన జీవనం కొనసాగించేటువంటి వ్యక్తికి, మాజీ పార్లమెంటరీ అయ్యి ఆమె కూడా ఇప్పటికీ కూడా ఒక కామన్ ఉమెన్ లాగే ఉంటది. అలాంటి వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తే అడ్డుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు మహిళా బిల్లు గురించి మాట్లాడతారు, మహిళల గురించి మాట్లాడతారు. ఇది ఒక భరతమాతకి జరిగిన అవమానంగా ఫీల్ అవ్వాలని సందర్భంగా ఇందాక అల్జాపూర్ శ్రీనివాస్ గారు స్టార్టింగ్ లో ఏమన్నారంటే, కొన్ని దశాబ్దాల పాటుగా ఏలింది మీరు, సిబిఐని, ఈడీని ఎలా వాడాలో చూసాం, ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. నేను ఏమంటానంటే, కేసు టు కేసు మాట్లాడదాం మనం. మీరు వచ్చినాక ఎన్ని కేసులు ఏం జరిగిన గురించి మనం మాట్లాడతాం. ఈడీ, సిబిఐకి సంబంధించిన దాంట్లో ఈ దేశంలో మేమున్నప్పుడు గతంలో జస్ట్ ఒక 49 కేసెస్ ఏమో ఈడీ ఉంటే, ఇవాళ 6000 పైచిలకు కేసులు ఉన్నాయండి. దాని మీద ఒక్కటన్నా తేల్చిరా? నిగ్గు తేల్చి వాటిపైన శిక్ష వేసినారా? లేదు కదా. అవసరం అంటే పొలిటికల్ కంపల్షన్ లో రాజకీయాల కోసం వాడుకుంటున్నారని కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పుని
తప్పని నేను అనను. వీళ్ళు ఇచ్చిన వీళ్ళ గైడ్ లైన్స్ లోనే డైరెక్ట్ గా వాళ్ళ యొక్క ఏమంటారు దేశభక్తిని చాటుకున్నారు, ఈ రూపకంగా చాటుకొని ఒక గిఫ్ట్ ని ఇచ్చారు వాళ్ళకి. ఆ రకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనము. కాబట్టి సోదరులు ఇందాక ఉదయ్ గారు కూడా చాలా నీట్ గా చెప్పారు. అంటే అడ్వకసీ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ కేసు ఎక్కడ ఏం జరిగింది అన్నదానికి సంబంధమే లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ కేసుకి అంటగట్టి ఆమె ఉంది అని చెప్పే ప్రయత్నంలో చేస్తూ అసలు ఆమె ఇందులోనే పెట్టలేదు, ఆమె క్రిమినల్ కేసు ఉంది ఆమె మీద అనే విధంగా మాట్లాడితే ఇది ఒక మహిళకని ఒక వ్యక్తి అయినా కూడా ఆగస్టులో 2025 ఆగస్టులో ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు అవ్వడం లేకుంటే సమన్లు రావడం జరిగింది. సో అప్పటి నుంచి బయటకు రాకుండా ఈరోజు కరెక్ట్గా రాజ్యసభ ఎన్నికల నామినేషన్ రోజు కాదు, ఆ తర్వాత స్క్రూటినీ అప్పుడు కాదు, సడన్గా తిరస్కరించే సమయానికి ఎలా బయటపడింది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాజకీయాలలో ఎత్తుగడలు ఉంటాయి, రాజకీయాలలో కుయుక్తులు ఉంటాయి, రాజకీయాల్లో అన్ని రకాలుగా అన్ని నడుస్తూ ఉంటాయి. నేను కాదను నా విషయాలలో. కానీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఆఫీసర్ గా ఇది నిజమేనా వాస్తవమేనా ఏం జరుగుతున్నది అన్నది ఒక విచక్షణ లేకుండా తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ ఈ దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ నిర్ణయం పట్ల ఇవాళ నష్టం జరిగింది, అన్యాయం జరిగిందని కోర్టుకు పోతే కోర్టు కూడా నువ్వు ఆడేపోయి తేల్చుకో అంటుంది. దొంగ దగ్గరికే వెళ్ళి మళ్ళీ నువ్వు దొంగను పట్టుకో అంటే ఇదేమన్నా న్యాయం అని అడుగుతున్నా. నేను కూడా ఓపెన్ అడుగుతున్నా. నేను ఇది ఒక కామన్ మహిళగా నాకు అన్యాయం జరిగింది, నా అన్యాయాన్ని తెలుసుకోమని కోర్టు మెట్లెక్కితే నాకు సంబంధం లేదు, గతంలో ఇట్లాంటి జడ్జిమెంట్ లేదు, నువ్వు ఆడికే అని అంటే వాడే కదా నాకు అన్యాయం చేసింది, మళ్ళీ వాని దగ్గర పోయి నేనే మొర పెట్టుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం వ్యవస్థ ఇదని అడుగుతున్నాను నేను. రాజ్యాంగం ఇవి ఇట్లనే చెప్పిందా, ఇట్లనే రాయబడ్డదా రాజ్యాంగంలో? అన్యాయం చేసిన పీడితంగా ఉన్నటువంటి ఇంకా పీడించమని చెప్పిందా? దీనికోసమైనా మీరు చదువుకున్న పుస్తకాలు రాజ్యాంగం చదివింది ఎందుకైనా అడుగుతున్నాము. అంటే ఇందిరా గారు ఇంకొక విషయం చెప్పండి. ఇందాక అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడితే ఏమన్నారంటే తను రిప్లై కూడా ఇచ్చింది, ఆ సమన్లకి రిప్లై ఇచ్చింది అని అంటున్నారు ఆయన. సో నిజంగా రిప్లై ఇచ్చినప్పుడు రిప్లై ఏమని ఇచ్చింది? నేను దోషినని ఇచ్చిందా? లేదు. నేను ఎందులో ఉన్నానని ఇచ్చిందా? చెప్పండి. ఆ రకమైన ఇచ్చిందా? సో ఏ రకంగా రిప్లై ఇచ్చినప్పుడు తనకు ఒక నోటీస్ వచ్చిన విషయం తెలుసు కదా, అఫిడవిట్ లో మెన్షన్. నేను ఒకటి అడుగుతా, పార్టీ అన్నప్పుడు 1,00,000 మనుషులు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఎవరికో ఒకరు నడుస్తూనే ఉంటాయి, చేస్తూ ఉంటారు కంప్లైంట్స్, నేను కాదనా. కానీ ఈ దేశంలో సమస్యనే లేనట్టుగా, ఈ దేశంలో ఇంకా వేరే విషయాలే లేనట్టుగా ఇప్పుడు ఈ విషయాన్ని పక్కదో పట్టించడం కోసం, కాంగ్రెస్ పార్టీని స్ప్లిట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను. ఇక్కడ పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని బ్లేమ్ చేయడం కోసం ఇవాళ ఈ రకమైనటువంటి కుట్రలు పన్ని భారతీయ జనతా పార్టీ దొడ్డిదారిన ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏలాలన్నటువంటి ఒక కుటిలమైన నీతి కనబడుతుంది అంటున్నా. ఏమి నీతి మీద ఏమి జాతని అడుగుతున్నాను నేను బీజేపీలని. ఇదే కానీ ధర్మం, రాజధర్మము. ఈ రకమైన రాజకీయాలు చూసిన మా గతంలో ఇంత దిగజారిపోయి ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయాలు చూసినామా ఎక్కడైనా? ఏమనిపిస్తలేదా మీకు? షేమ్ అనిపిస్తలేదా? పొందబెడతారు ప్రజలు, దగ్గర పడ్డది మీ సమయం. గతంలో రాహుల్ గాంధీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యత్వం సంబంధించిన విషయాలను కూడా వెంట నిర్ణయం తీసుకున్నారు. తర్వాత కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు ఒక రిలాక్సేషన్ దొరికింది, హీఈస్ ఫైన్ నౌ. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ విషయంలో మీరు ఏదైతే ఆశించారో, మీకు అన్ని రకాల అర్హత కూడా ఉంది, అక్కడ గెలవడానికి చాలా ఈజీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఒక రాజ్యసభ సీట్ దక్కించుకోవడానికి. కానీ సుప్రీంకోర్టే ఈరోజు తిరస్కరించింది ఆ కేసుని డీల్ చేయడంలో. అంటే ఇక మీకు కొంత హ్యాండ్స్ అప్, ఐ మీన్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇక మీరు అన్ని రకాల మేమేమంటున్నామంటే ఇది ఒక పకడ్బందమైనటువంటి స్క్రిప్ట్ ద్వారా, ఒక కుట్ర ద్వారా ఇది జరిగిపోయింది. అది ఉంది. చివరి ఆశగా కోర్టును ఆశ్రయించాం. కోర్టు కూడా ఈ రకమైనటువంటి లైన్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా బీజేపీని ప్రజాక్షేత్రంలో డెఫినెట్ గా దోషిగా నిలబెడతాం, వీళ్ళు చేసిన తప్పులు ఎండగడతాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా. మళ్ళా రాహుల్ గాంధీ గారు మళ్ళా కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగే రోజు వచ్చింది. డెఫినెట్ గా తిరుగుతారు. మీరు మొన్న జోడో యాత్రతోన మీరు 400 పార్ అంట తీసుకొచ్చి మిమ్మల్ని గోడ మీద పిల్లి లెక్క కూర్చోబెట్టినాం కదా. రేపు గోడ మీద పిల్లి కాదు, కనీసం మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండే పరిస్థితులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే రాజకీయాలు గెలుపోవటం సహజం, కానీ ప్రజలు గెలవాలి, ప్రజల మనసులలో గెలవాలి, ప్రజల జీవితాలు బాగుపడాలా. కానీ బీజేపీ లైన్ అది కాదు. మేము మాత్రమే బతకాలా, మా దోస్తులు మాత్రమే బతకాలా, మేము మాత్రమే ఉండాలా, రాజ్యాంగంతో మాకు పని లేదు, రాజ్యాంగం రాసిన గురించి పని లేదు, ఈ దేశం తెచ్చిన గురించి పని లేదు, దేశ ప్రజలతో సంబంధం లేదు. మేము అనుకున్నది ఇద్దరం, మా ఇద్దరికి ఇంకా ఇద్దరు దోడై మేము బతికితే చాలా అనుకున్నటువంటి నినాదంలో బీజేపీ పనిచేస్తుంది అనేది ముమ్మాటికి వాస్తవం. కాబట్టి బీజేపీ వాళ్ళకి చాలా రోజులు అదే అంటున్నా,
తెలంగాణలో ఒక సామెత చెప్తారు, అంటే ఏమంటారు, తన అహంకారము పెరిగినప్పుడు తన ఆలోచన తన బుద్ధి మందగిస్తుందట. ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి డెఫినెట్ గా మీ మందగించిన బుద్ధిని మిమ్మల్ని బుద్ధిహీనులుగా ఏ విధంగా పనిచేశారో ఈ ప్రజల ముందు నిలబెడతామని తెలియజేస్తారు. శ్రీనివాస్ గారు, షేమ్ ఆన్ బీజేపీ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే 15 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మీరు మోదీ ద హైయెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. బట్ అదంతా కూడా పబ్లిక్ని లేకపోతే ప్రతిపక్షాలని అనగదొక్కి సప్రెస్ చేసి వచ్చింది. షేమ్ ఆన్ బీజేపీ అని మాట్లాడుతున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీ చెప్పు చేతుల్లో పనిచేసిందే. నిజంగానే తనకు అన్యాయం జరిగింది అని చెప్పి తనకు ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు ఇందిరా గారు. ఆ రోజు అయోధ్యకు సంబంధించి తీర్పిచ్చినటువంటి